అంబిక, సుభాష్‌ని ఒక చోట కలిసి మాట్లాడుతూ ఉంటుంది. సుభాష్ ఏవో ఫైల్స్ తీసుకొచ్చి అంబికకి ఇస్తాడు. అంబిక క్యారెక్టర్‌లో మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు. అలా "ఈ ఫైల్స్ ఎందుకు అంబిక? అసలు నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు" అని సుభాష్ అడుగుతూ ఉంటే, "ఈ మేనేజర్‌గా నాకు చైర్మన్‌గా పదవి ఇచ్చారు కానీ నేను దాన్ని ఎలా యూజ్ చేసుకోలేకపోతున్నాను. అందుకే ఇప్పుడు నేను పవర్ ఆఫ్ అటార్నీ నా పేరు మీదకి రాయించుకున్నానంటే ఇక నాకు ఏ అడ్డు అదుపు ఉండదు. రేపు అదయ్యేలా ప్లాన్ చేస్తున్నాను. రేపు బిహారీ గాడి బిడ్డ బారసాల ఉంది. అప్పుడు బిహారీ గాడిని ఎటు వెళ్ళకుండా చేసి మిగతా మనకు కావాల్సినట్టుగా మన పనులన్నీ మనం చేసేసుకోవాలి" అని అంబిక ఏదో ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరోవైపు పద్మాక్షి యమునని పిలిచి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. "రేపు బారసాల, అలాగే నామకరణం కూడా చేస్తున్నాము. విహారీ ఎక్కడికి వెళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే యమున" అని పద్మాక్షి వార్నింగ్ ఇవ్వడంతో యమున విహారీ దగ్గరికి వెళ్లి, "రేయ్ విహారీ, రేపెక్కడికి వెళ్ళొద్దురా! ఎక్కడికైనా వెళ్ళావంటే నా మీద ఒట్టే. రేపు బారసాలరా నీ కూతురిది" అని యమున విహారీ చేతి తీసుకొని తల మీద ఒట్టు వేస్తూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి వాళ్ళు వంటలు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. ఇటువైపు సహస్ర విహారీ సహస్రతో కలిసి పాపకి బారసాల నామకరణం పూజలు చేస్తూ ఉంటారు ఇంట్లో. ఈ అంబిక మాత్రం ఏదో ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరి రేపేం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.